హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెన్నెల ప్రజ్ఞ. ఈరోజు వీడియోలో బీట్రూట్ అండ్ క్యారెట్తో కమర్ కట్ ఎలా చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని గీ వేసుకోవాలి. గీ హీట్ అయిన తర్వాత బాదం పప్పుల్ని వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కకు తీసుకొని ఇదే ప్యాన్లో బీట్రూట్ అండ్ క్యారెట్ తురుమును కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకొక స్టవ్ మీద కడాయి పెట్టి మీ టేస్ట్కి సరిపడా బెల్లంని వేసి ఇందులోకి వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ తిక్కుగా పాకం వచ్చేంత వరకు మరిగించాలి. ఈ విధంగా పాకం రావాలన్నమాట. ఇప్పుడు మనం ముందుగా గీలో ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్ అండ్ బీట్రూట్ తురుమును కూడా ఇందులోకి వేసి ఈ పాకంలో బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేయాలన్నమాట, లేదంటే పాకం మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఈ పాకం అంతా దగ్గర పడేంత వరకు దీని మీద మూత పెట్టుకోవాలి. కొంతసేపటి తర్వాత పాకం అంతా దగ్గర పడి ఈ విధంగా తయారవుతుంది. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి బాదం పప్పును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, దీన్ని ఒక 5 మినిట్స్ పాటు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీ అండ్ టేస్టీగా ఉండే కమర్ కట్ అయితే రెడీ అయిపోయింది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో. బై ఫ్రెండ్స్.